యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో ఇండియా టూర్ కి వచ్చారు. కానీ ఆయన డైరెక్ట్ గా మన క్యాపిటల్ అయిన ఢిల్లీలో ల్యాండ్ అవ్వకుండా సడన్ గా కోల్కతాలో ఎందుకు దిగారు? అసలు ముఖ్యమైన డిప్లొమాటిక్ మీటింగ్స్ అన్ని ఢిల్లీలో ఉన్నప్పుడు కోల్కతాతో ఆయనకేం పని? దీని వెనుక ఉన్న మెయిన్ రీజన్ ఎఫ్సిఆర్ఏ మరియు ఇండియాలో ఫారెన్ ఎన్జిఓస్ ఫేస్ చేస్తున్న స్ట్రిక్ట్ రూల్స్. నమస్తే, ఈ రోజు ఈ వీడియోలో యుఎస్ డిప్లొమసీ, ఇండియాస్ ఇంటర్నల్ సెక్యూరిటీ మరియు చైనా ఎన్జిఓ లాస్ గురించి డీప్ గా అనలైజ్ చేద్దాం. మీకు గనక ఈ వీడియో కంటెంట్ నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోకి 100 లైక్స్ కూడా వస్తాయని నేను మీ నుండి ఆశిస్తున్నాను. అసలు మెయిన్ విషయానికి వస్తే, చాలా మందికి ఉండే ఒక కామన్ డౌట్, అసలు ఎన్జిఓ అంటే ఏంటి? ఎన్జిఓ అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. అంటే ఇది గవర్నమెంట్ కంపెనీ కాదు, అలా అని ప్రాఫిట్ కోసం నడిచే ప్రైవేట్ బిజినెస్ కూడా కాదు. ఇది ఒక ఇండిపెండెంట్ గ్రూప్. సొసైటీలో ఉండే హెల్త్, ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంట్ లేదా హ్యూమన్ రైట్స్ లాంటి సోషల్ కాజెస్ కోసం పనిచేసే ఆర్గనైజేషన్ ఇది. వీటికి గవర్నమెంట్ డైరెక్ట్ గా ఫండ్స్ ఇవ్వదు. పబ్లిక్ లేదా వేరే సోర్సెస్ నుండి వచ్చే డొనేషన్స్ తోనే ఇవి రన్ అవుతాయి. మరి అక్కడే వస్తుంది మన మెయిన్ పాయింట్. అదే ఎఫ్సిఆర్ఏ. ఎఫ్సిఆర్ఏ అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. సింపుల్ గా చెప్పాలి అంటే, ఇండియాలో ఉన్న ఈ ఎన్జిఓస్ కేవలం ఇండియా నుండే కాకుండా యూరప్ లేదా అమెరికా లాంటి ఫారెన్ కంట్రీస్ నుండి కూడా క్రోర్స్ లో డొనేషన్స్ వస్తుంటాయి. అయితే ఆ ఫారెన్ ఫండ్స్ అంతా లీగల్ దారిలోనే వచ్చాయా, లేదా మన దేశానికి వ్యతిరేకంగా దొంగదారిలో వచ్చాయా? ఆ డబ్బులన్నీ నిజంగానే సోషల్ సర్వీస్ కోసమే వాడుతున్నారా, లేదా కంట్రీలో పీస్ ని చెడగొట్టడానికి వాడుతున్నారా? దీన్ని ట్రాక్ చేయడమే ఈ ఎఫ్సిఆర్ఏ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు మళ్ళీ మార్కో రూబియో విజిట్ కి వద్దాం. మే 23న స్టార్ట్ అయిన తన 4-day టూర్ లో మార్కో రూబియో ముందుగా కోల్కతాలోని మదర్ తెరీసా మదర్ హౌస్ ని విజిట్ చేశారు. ఇది కేవలం ఒక నార్మల్ విజిట్ కాదు, ఇది ఒక స్ట్రాంగ్ జియోపొలిటికల్ మెసేజ్. ఎందుకంటే యుఎస్ లా మేకర్స్ చాలా రోజుల నుండి ఇండియాలోని ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్స్ మీద సీరియస్ గా ఉన్నారు. ఈ కొత్త లా ప్రకారం ఫారెన్ ఫండ్స్ తీసుకునే ఎన్జిఓస్ ప్రాపర్ గా రూల్స్ ఫాలో అవ్వకపోతే వాళ్ళ అసెట్స్ ని సీజ్ చేసే స్వీపింగ్ పవర్స్ ఇండియన్ గవర్నమెంట్ కి వస్తాయి. పాస్ట్ లో మిషనరీస్ ఆఫ్ చారిటీ లాంటి ఆర్గనైజేషన్స్ కూడా ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ రెన్యూవల్ ఇబ్బందులు ఫేస్ చేశాయి. అందుకే రూబియో డైరెక్ట్ గా అక్కడ నుండే తన టూర్ స్టార్ట్ చేసి అమెరికా హ్యూమన్ రైట్స్ ని, ఫారెన్ ఎన్జిఓస్ సిచ్యువేషన్స్ ని క్లోజ్లీ వాచ్ చేస్తుంది అని డిప్లొమాటిక్ సిగ్నల్ ఇచ్చారు. కానీ ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు ఇంత స్ట్రిక్ట్ గా ఉంది? ఫారెన్ ఎన్జిఓస్ వల్ల ఇండియాకి నిజంగానే థ్రెట్ ఉందా అంటే ఎస్, 100% ఉంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం కొన్ని ఫారెన్ ఎన్జిఓస్ ఇండియాలోని కీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ని ఆపేయడానికి ట్రై చేశాయి. ఫర్ ఎగ్జాంపుల్, తమిళనాడులోని కుడంకులం న్యూక్లియర్ ప్లాంట్ ప్రొటెస్ట్స్ ని ఫారెన్ ఫండ్స్ వచ్చాయని అప్పట్లో పెద్ద కాంట్రవర్సీ అయ్యింది. ఇది మాత్రమే కాకుండా హెల్త్ మరియు ఎడ్యుకేషన్ పేరుతో ఫండ్స్ తెచ్చి రిలీజియస్ కన్వర్షన్స్ కి వాడటం మరియు ఫారెన్ కంట్రీస్ మన ఇంటర్నల్ పాలిటిక్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఎన్జిఓస్ ని ఒక సాఫ్ట్ పవర్ టూల్ గా వాడటం లాంటివి ఇండియా సావర్నిటీకి పెద్ద థ్రెట్స్. అందుకే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎఫ్సిఆర్ఏ రూల్స్ ని ఇంత టైట్ చేసింది. వెస్టర్న్ కంట్రీస్ ఇండియాని క్రిటిసైజ్ చేస్తున్నాయి, కానీ అసలు పక్కనున్న చైనాలో ఎన్జిఓ లాస్ ఎలా ఉన్నాయో తెలుసా? ఇండియాతో పోలిస్తే చైనాలో ఈ ఎఫ్సిఆర్ఏ రూల్స్ చాలా అంటే చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయండి. పాయింట్ నెంబర్ 1, ఇండియాలో ఎన్జిఓస్ ని హోమ్ మినిస్ట్రీ కంట్రోల్ చేస్తే చైనాలో డైరెక్ట్ గా మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ సెక్యూరిటీ అంటే అక్కడి పోలీస్ డిపార్ట్మెంట్ కంట్రోల్ చేస్తుంది. పాయింట్ నెంబర్ 2, ఇండియాలో ఎఫ్సిఆర్ఏ ముఖ్యంగా ఫారెన్ ఫండింగ్ మాత్రమే ట్రాక్ చేస్తుంది, కానీ చైనాలో ఫారెన్ ఎన్జిఓ డబ్బుతో పాటు వాళ్ళ కంప్లీట్ ఆపరేషన్స్, మీటింగ్స్ అన్ని పోలీస్ సర్వైలెన్స్ లోనే ఉంటాయి. పాయింట్ నెంబర్ 3, చైనాలో ఒక ఫారెన్ ఎన్జిఓ పనిచేయాలి అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఒక చైనీస్ గవర్నమెంట్ స్పాన్సర్ ఉండాలి, లేకపోతే వాళ్ళు ఒక చిన్న ఈవెంట్ కూడా చేయలేరు. బట్ కమింగ్ టు అవర్ ఇండియాలో ఇవన్నీ జరుగుతుందండి. గవర్నమెంట్ సపోర్ట్ లేకుండానే ఈవెంట్స్ అన్నది జరుగుతూ వస్తాయి. అదే చైనాలో జరిగితే జీపింగ్ ఏం చేస్తాడు అంటే తోలు తీసేస్తాడు. కావాలంటే చూడండి, నేపాల్ లో జెన్జీ ప్రొటెక్షన్ జరిగింది. వై? బికాస్ ఎన్జిఓస్ నుంచే మనీ ఎక్కువ వచ్చి వాళ్ళు అక్కడ జెన్జీ ప్రొటెక్షన్ చేశారు. అలానే బంగ్లాదేశ్ లో 2024 హసీనా మీద కూడా ఒక ప్రొటెక్షన్ జరిగింది. సో ఎన్జిఓస్ నుంచి మనీ వచ్చి దేశంలో రెచ్చగొట్టడానికి ఎక్కువగా చేస్తారనమాట. ఇండియా ఒక డెమోక్రసీ కాబట్టి ఇక్కడ ఎన్జిఓస్ కి కోర్ట్స్ కి వెళ్లి ఫైట్ చేసే రైట్ ఉందండి. కానీ చైనాలో పోలీస్ తీసుకునేదే ఫైనల్ డిసిజన్, దాన్ని ఎవ్వరు క్వశ్చన్ చేయలేరు. సో మన కంట్రీ చైనా దేశంలో ఎన్జిఓస్ ని టైట్ చేస్తే బాగుంటుందా లేదా అన్నది మీ ఒపీనియన్ కూడా కామెంట్ బాక్స్ లో చెప్పండి. అలానే మీకు గనక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా చిన్న రిక్వెస్ట్ మీ నుండి ఏంటంటే, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే నేను మీ నుంచి కోరుకున్నది అట్లీస్ట్ ఒక 100 లైక్స్. ఒక్కొక్క లైక్ కొట్టుకుంటూ పోతే 100 లైక్స్ అయినా వస్తుంది. సో చాలా మందికి ఇది రీచ్ అవుద్ది అని నా నమ్మకం.
మీరు లైక్ చేస్తారు అన్నది కూడా నేను కోరుకుంటున్నాను.